మీరు ఇలాంటి ఫోటో ఎడిటింగ్ రెడీ చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ మన దగ్గర వచ్చేసి పిక్సెల్ యాప్ అయితే ఉండాలి. ఒకవేళ ఈ యాప్ మీ దగ్గర లేకపోతే మీరు వచ్చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు ఒకవేళ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీకు వచ్చేసి యాడ్స్ అయితే చాలా అంటే చాలా వస్తాయి. నేను ఇచ్చిన యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా? వీడియోని అలాగే ఎండ్ వరకు అయితే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇప్పుడైతే పిక్సెల్ ల్యాబ్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా? ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే వస్తుంది. చూడండి, మనకైతే కింద 5 ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీంట్లో వచ్చేసి మీరు కింద 4th ఆప్షన్లోకి వెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత కొద్దిగా సైడ్ కానీ కింద ఫోటో ఆప్షన్లోకి వెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఈ ఫోటోని యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన ప్రతి ఒక్క ఫోటో కానీ ప్రతి ఒక్క యాప్ కానీ ప్రతి ఒక్క పిఎన్జీ అనేది మీరు ఎలాగ డౌన్లోడ్ చేసుకుంటారో ఫ్రెండ్స్ నేనైతే వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. ఫ్రెండ్స్ మీరైతే వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఓకేనా? ఈ ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత కింద రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. రైట్ పైన ట్యాప్ ఇచ్చిన తర్వాత కింద సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ దీన్ని వచ్చేసి మీరైతే డిలీట్ అయితే చేసుకోండి. ఓకేనా? డిలీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి కింద ఇంపోర్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? వెళ్ళిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మీ ఫోటోని యాడ్ చేసుకోండి. ఓకేనా? మీ ఫోటోని చూడండి, ఇలాగైతే పెద్దగా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగ పెద్దగా చేసుకొని ఇలాగైతే పెట్టేసుకోండి. మీ ఫోటో వచ్చేసి ఫేస్ వరకు అయితే ఇలాగ పెట్టేసుకొని కొద్దిగా సైడ్ కనండి. కొద్దిగా సైడ్ కన్న తర్వాత కింద ఒపాసిటీ ఆప్షన్లోకి వెళ్ళి దీన్ని వచ్చేసి మీరైతే 15 లేదా 20 పెట్టేసుకోండి. అంటే మీ ఫోటో క్లారిటీ అయితే మొత్తం అయితే తీసేసుకోండి. కొద్దిగా అయితే ఒపాసిటీ అయితే పెట్టుకోండి. అంటే మీ ఫోటో వచ్చేసి కొద్దిగా అయితే కనిపిస్తే లుక్ వచ్చేసి చాలా అంటే చాలా బెస్ట్ అయితే ఉంటుంది. చూడండి, నేనైతే 18 అయితే పెట్టేసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత పెట్టేసుకొని రైట్ పైన ట్యాప్ ఇచ్చి ముందుకు రండి. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఈ ఫోటోని సింపుల్గా సేవ్ చేసుకోండి. ఓకేనా? సేవ్ చేసుకోండి. ఇలాగా చూడండి, ఇక్కడ పైన మెమరీ కార్డ్ సింబల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. దీనిపైన ట్యాప్ ఇచ్చి సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. కింద డిఫాల్ట్లోకి వెళ్ళి కింద సేవ్ పైన ట్యాప్ ఇస్తే ఫ్రెండ్స్ ఈ ఫోటో అయితే మీ ఫోటోలలోకి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఈ యాప్ రిమూవ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా? ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి కింద సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఈ ఫోటోని మీరు న్యూ టెక్స్ట్ అని ఉంటుంది కదా, దీన్ని వచ్చేసి మీరు అయితే రిమూవ్ అయితే చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద వచ్చేసి మీరు 4th ఆప్షన్లోకి వెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత కొద్దిగా సైడ్ కానీ కింద ఫోటో ఆప్షన్లోకి వెళ్ళండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకున్న ఫోటో మళ్ళీ యాడ్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ యాడ్ చేసుకున్న తర్వాత ముందుకు రండి, కలర్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ కలర్ వచ్చేసి వైట్ కలర్ పెట్టేసుకోండి. ఓకేనా? వైట్ కలర్ పెట్టేసుకున్న తర్వాత రైట్ పైన ట్యాప్ ఇచ్చి ముందుకు రండి. ముందుకు వచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తారంటే కింద థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత కింద ఇంపోర్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇంపోర్ట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మీరు ఈ ఫోటోని యాడ్ చేసుకోండి. ఓకేనా? ఈ ఫోటో కానీ ఇంకొక ఫాంట్ 2 లేదా 3 ఫాంట్ లింక్ అయితే ఉంటుంది. అవి మొత్తం నేనైతే వీడియో లాస్ట్లో మీరు ఎలా డౌన్లోడ్ చేసుకుంటారో నేను వచ్చేసి చెప్తాను. ఓకేనా? వీడియోని వచ్చేసి మీరు అప్పటి వరకు అయితే వెయిట్ అయితే చేయండి. ఓకేనా? వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోని అలాగనే వీడియోకి లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత కింద రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత కింద కొద్దిగా సైడ్ కానీ ఇక్కడ రిలేటివ్ సైజులోకి వెళ్ళి దీన్ని వచ్చేసి మీరైతే మొత్తానికి ఫుల్గా పెట్టేసుకోండి. ఓకేనా? ఫుల్గా పెట్టేసుకున్న తర్వాత రైట్ పైన ట్యాప్ ఇచ్చి ముందుకు రండి. ముందుకు వచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి రైట్ సైడ్లో లేయర్ ఆప్షన్ అయితే ఉంటుంది పైన. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. దీనిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత ఈ ఫోటోకి లాక్ వేసుకొని ముందుకు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మీరు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? డబల్ ట్యాప్ ఇస్తే ఇప్పుడు వచ్చేసి మనకైతే ఇంటర్ఫేస్ మళ్ళీ ఇలాగైతే వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తారంటే మనం వచ్చేసి ఇక్కడైతే 4 బాక్సెస్ అయితే ఉంటాయి. 4 బాక్సెస్లలో మీరైతే 4 ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. నేను వచ్చేసి మీకైతే ఎగ్జాంపుల్గా ఒక్క ఫోటో యాడ్ చేసుకొని చూపిస్తాను. మీరు వచ్చేసి క్లియర్గా అయితే చూడండి. ఆ ఒక్క ఫోటోని నేనైతే ఎలాగైతే యాడ్ చేసుకున్నానో మీరు వచ్చేసి అలాగని 4 ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి నేనైతే ఒక ఫోటో యాడ్ చేసుకొని చూపిస్తా చూడండి. ఓకేనా? కింద థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత కింద ఇంపోర్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత చూడండి ఇలాగ పెట్టేసుకోండి. ఓకేనా? మీరు ఏదైతే ఫోటో యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ ఫోటోని ఇలాగైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఇలాగ చూడండి, ఈ ఫోటో సైజు ఎంత ఉన్నా సరే ఇలాగైతే మీరైతే నేను ఎలాగైతే క్రాపింగ్ చేస్తున్నానో మీరు 4 ఫోటోస్ యాడ్ చేసుకుంటారు కదా, 4 ఫోటోకి ఇలాగనే క్రాపింగ్ చేసుకొని కింద రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. చూడండి ఫోటోస్ని ఇలాగ చూడండి, ఇక్కడ మనకు వైట్ కలర్ అయితే కనిపిస్తుంది కదా,
దీనిపైన పెట్టేసుకోండి. దీనిపైన పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా సైడ్ కనండి. చూడండి కొద్దిగా సైడ్ కన్న తర్వాత కలర్ ఫిల్టర్ ఆప్షన్ అయితే కనిపిస్తది. దీంట్లోకెళ్ళండి. దీంట్లోకెళ్ళిన తర్వాత స్కాటరింగ్ వచ్చేసి మీరు దీన్నొచ్చేసి మొత్తం 0 పెట్టేసుకోండి. సారీ 0 కాదు -100 పెట్టేసుకొని రైట్ పైన ట్యాప్ ఇచ్చి ముందుకు రండి. ముందుకొచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడేం చేస్తారంటే, ఈ ఫోటో వచ్చేసి బ్యాక్ సైడ్ వెళ్ళిపోవాలి కాబట్టి, చూడండి ఇక్కడ మనకైతే కింద క్లియర్‌గా అయితే కనిపిస్తది. టు బ్యాక్ అని కనిపిస్తది. ఆ ఆప్షన్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? ట్యాప్ ఇస్తే చూడండి, మనకైతే ఈ ఫోటో అయితే బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది. ఓకేనా? మీరు ఇలాగనే 4 ఫోటోస్ యాడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యాక్‌గ్రౌండ్ ఫోటో యాడ్ చేసుకొని, దానిపైన మనం ఒక పర్సన్ ఫోటో యాడ్ చేసుకొని, దాన్ని ఒపాసిటీ వచ్చేసి మొత్తం తగ్గించుకొని, ఆ ఫోటోని అనేది మనం సేవ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఆ ఫోటోని ఏం చేస్తానంటే, నేను వీడియోలో అయితే కొద్దిగా చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఏం చేస్తారంటే, మనం ఇప్పుడు నెక్స్ట్ ఫోటో యాడ్ చేసుకున్నాం కదా! 4 బాక్సెస్ ఉన్నాయి చూడండి. ఆ ఫోటో యాడ్ చేసుకున్నాం కదా! ఆ ఫోటో యాడ్ చేసుకున్న వెంబడి మీరు ఏం చేస్తారంటే, కొద్దిగా సైడ్ కనండి. కొద్దిగా సైడ్ కంటే మనకైతే కింద టెక్స్చర్ ఆప్షన్ అయితే కనిపిస్తది. దాంట్లోకెళ్ళి మీరేం చేస్తారంటే ఫస్టు ఒపాసిటీ తగ్గించుకొని ఒక ఫోటోని సేవ్ చేసుకున్నాం కదా! ఆ ఫోటోని యాడ్ చేసుకోండి. ఓకేనా? ఆ ఫోటోని యాడ్ చేసుకుంటే మీకైతే పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? కొద్దిగా ఏమనుకోకండి. కొద్దిగా అయితే మర్చిపోయాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఇలాగ 4 ఫోటోస్ యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫోటో మొత్తానికి లాక్ వేసుకోండి. ఓకేనా? లాక్ వేసుకున్న తర్వాత ముందుకు రండి. ముందుకొచ్చేసిన తర్వాత స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇవ్వండి. డబుల్ ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు కింద ఇంపోర్ట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మీ ఫోటోని యాడ్ చేసుకోండి. ఓకేనా? ఎవరైతే బర్త్‌డే ఉందో వాళ్ళ ఫోటో యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ ఫోటోకొచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ అయితే ఉండొద్దు. మీకు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయడం తెలిసి ఉంటేనేమో ఓకే. ఒకవేళ తెలియకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అని ఒక వీడియో అయితే మీకైతే కనిపిస్తది. ఆ వీడియోని చూసి మీరైతే ఫోటోకైతే బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఆ వీడియోని చూసి మీరు ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఇప్పుడొచ్చేసి ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత కింద రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ఫ్రెండ్స్ ఈ ఫోటోని చూడండి ఇలాగ చిన్నగా చేసుకొని కింది సైడ్‌లో పెట్టేసుకోండి. చిన్నగా అంటే చిన్నగా కాదు కొద్దిగా నార్మల్‌గా పెట్టేసుకోండి. ఓకేనా? చూడండి ఇలాగ పెట్టేసుకోండి. మీకు ఫోటో ఎడిటింగ్ వచ్చేసి మంచి అడ్జస్ట్‌మెంట్ అయితే కావాలి. లుక్ అనేది చాలా బెస్ట్ లుక్ అయితే ఉండాలి. దానికోసం ఇలాగ మీకు సెట్ అయ్యేలాగా అయితే చూసి ఈ ఫోటో సైజ్ వచ్చేసి చూసి అడ్జస్ట్‌మెంట్ చేసుకొని పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా సైడ్ కనండి. కొద్దిగా సైడ్ కన్న తర్వాత ఇక రౌండ్ సర్కిల్ షేప్ ఆప్షన్ అయితే కనిపిస్తది. దాంట్లోకెళ్ళి దీన్నయితే ఆన్ అయితే చేసుకోండి. ఓకేనా? ఆన్ చేసుకున్న తర్వాత దీన్నొచ్చేసి 2 అయితే ఉంటది. దీన్నొచ్చేసి మీరొక 7 లేదా 8 పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత చూడండి రైట్ పైన ట్యాప్ ఇచ్చి మళ్ళీ ముందుకు రండి. ముందుకొచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మీరు డబుల్ ట్యాప్ ఇవ్వండి. స్క్రీన్ పైన వచ్చేసి మీరైతే డబుల్ ట్యాప్ ఇవ్వండి. డబుల్ ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి మనకైతే ఇంటర్ఫేస్ మళ్ళీ ఇలాగైతే వస్తుంది. చూడండి ఇక్కడ వచ్చేసి కింద ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి షేప్ ఆప్షన్ అయితే కనిపిస్తది మనకైతే. దాంట్లోకైతే వెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత చూడండి మనకైతే ఇలాగైతే వస్తుంది. దీన్నొచ్చేసి నేనైతే ఎలాగైతే చేస్తున్నానో చూడండి మీరైతే ఇలాగైతే చేసుకోండి. ఓకేనా? చూడండి ఇలాగైతే చేసుకోండి. ఇలాగ చూడండి. ఈ ఫోటోకి కింది సైడ్‌లో ఇలాగ పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా పైన కనండి. కొద్దిగా పైన కంటే మనకైతే కలర్ ఆప్షన్ అయితే ఉంటది. చూడండి ఇక్కడొచ్చేసి పైన కలర్ ఆప్షన్ దాని కింద ఇంకొక ఆప్షన్ అయితే ఉంటది. దాంట్లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత కొద్దిగా సైడ్ కనండి. కొద్దిగా సైడ్ కన్న తర్వాత పైన వచ్చేసి బ్లాక్ కలర్ ఉంటది. కింద వచ్చేసి వైట్ కలర్ అయితే ఉంటది. దీనిపైన ట్యాప్ ఇచ్చి సైడ్‌కి ప్లస్ పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడొచ్చేసి రైట్‌కొచ్చేసి వైట్ అయితే ఉంటది. దీన్ని లెఫ్ట్‌కెట్టేసుకోండి. ఈ బ్లాక్‌నొచ్చేసి రైట్‌కెట్టేసుకోండి. ఓకేనా? చూడండి ఇలాగ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడొచ్చేసి వైట్ కలర్ పైన ట్యాప్ ఇచ్చి దానిపైన ట్యాప్ ఇస్తే మనకు కింద కలర్ ఆప్షన్ అయితే ఉంటది. రైట్ సైడ్‌లో వచ్చేసి లాస్ట్ కలర్ ఆప్షన్ అయితే ఉంటది. దానిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడొచ్చేసి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. చూడండి థర్డ్ ఆప్షన్ వచ్చేసి మొత్తం లెఫ్ట్‌కెట్టేసుకొని కింద ఓకే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ కింద ఓకే సెలెక్ట్ చేసుకొని కింద రైట్ పైన ట్యాప్ ఇచ్చి ముందుకు రండి. ముందుకొచ్చేసిన తర్వాత చూడండి ఈ పీఎన్‌జీ అయితే ఇలాగైతే వస్తుంది. దీన్నొచ్చేసి మీరైతే ఇలాగ మంచిగా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇక్కడ పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళి ఇప్పుడొచ్చేసి ఫోటోకి లాక్ వేసుకొని స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? డబుల్ ట్యాప్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మనమైతే నేము అలాగనే బర్త్‌డే ఉంటేనేమో హ్యాపీ బర్త్‌డే, యానివర్సరీ ఉంటేనేమో యానివర్సరీ అని టైప్ చేసుకొని ఇప్పుడు టెక్స్ట్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి.
దానికోసం వచ్చేసి మీరు కింద ఏ ఆప్షన్‌లోకి వెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళండి. కింద ఎడిట్ ఆప్షన్‌లోకి వెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఇక్కడ న్యూ టెక్స్ట్ అనేది మొత్తం డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి ఇక్కడ హ్యాపీ బర్త్‌డే అని టైప్ చేసుకోండి. ఒకవేళ మీది యానివర్సరీ ఉంటే యానివర్సరీ అన్న ఏదైనా సరే టైప్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలాగైతే నేనైతే ఎగ్జాంపుల్‌గా మీకు తెలియడానికైతే ఒకటైతే యాడ్ చేసుకొని చూపిస్తున్నాను. ఓకేనా? ఇలాగ పెట్టేసుకున్న తర్వాత పైన ఓకే పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి మనకైతే టెక్స్ట్ అయితే యాడ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తారంటే కింద కొద్దిగా సైడ్‌కని కింద కలర్ ఆప్షన్‌లోకెళ్ళి వైట్ కలర్ పెట్టేసుకోండి. లేదా మీకు వేరే కలర్ ఇంట్రెస్ట్ ఉంటే వేరే కలర్ పెట్టేసుకొని రైట్ పైన ట్యాప్ ఇచ్చి కొద్దిగా సైడ్‌కి రండి. కొద్దిగా సైడ్‌కొచ్చిన తర్వాత కింద ఏబీ ఫాంట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడొచ్చేసి పైన ఫాంట్ ఆప్షన్ అయితే ఉంటది. దీంట్లో వచ్చేసి మనకైతే యాప్‌లో అయితే ఈ యాప్‌లో వచ్చేసి మనకైతే ఈ ఫాంట్ అయితే చాలా ఫాంట్ అయితే ఉంటాయి. ఇందులో మీకైతే ఏదైనా ఏది నచ్చితే ఆ ఫాంట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఒకవేళ నేను ఇచ్చిన ఫాంట్ డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్‌లోడ్ చేసుకొని యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ పైన మై ఫాంట్‌లోకెళ్ళి చూడండి నేను ఇచ్చిన ఫాంట్ అయితే ఈ ఫాంట్ అయితే ఉంటది. ఓకేనా? మీకు నచ్చిన ఫాంట్ ఏదైనా ఒకటైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసుకున్న తర్వాత నేనొచ్చేసి ఈ వీడియో లాస్ట్‌లో అయితే చెప్తా అని చెప్పాను గదా! దాంట్లో వచ్చేసి మీకైతే 3, 4 ఫాంట్ అయితే ఇచ్చాను. అందులో మీకేది కావాలంటే అదైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ హ్యాపీ బర్త్‌డే అనేది ఇలాగ చిన్నగా చేసుకొని చూడండి ఇలాగ పైన పెట్టేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగ పైన పెట్టేసుకున్న తర్వాత కింద కాపీ ఆప్షన్ ఉంటది. దానిపైన ట్యాప్ ఇచ్చి కింద ఎడిట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? ఇప్పుడొచ్చేసి నేమ్ అయితే రాసుకోండి. ఓకేనా? ఇలాగైతే ఎవరిదైతే నేమ్ అయితే ఉందో వాళ్ళ నేమ్ రాసుకోండి. నేనొచ్చేసి ఎగ్జాంపుల్‌గా నా నేమ్ అయితే పెట్టుకుంటున్నాను. ఓకేనా? ఇలాగ నేమ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పైన ఓకే పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి నేమ్‌నైతే ఇలాగ కింది సైడ్‌లో పెట్టేసుకోండి. కింది సైడ్‌లో పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా సైడ్‌కనండి. కింద ఏబీ ఫాంట్ ఆప్షన్‌లోకెళ్ళి చూడండి ఇక్కడ పైన మై ఫాంట్‌లోకెళ్ళండి. కొద్దిగా పైనకనండి. సారీ ఈ ఫాంట్ వచ్చేసి మీకైతే ఇస్తాను. ఓకేనా? ఈ ఫాంట్‌నైతే మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా? చూడండి ఈ నేమ్ వచ్చేసి ఇలాగ పెద్దగా చేసుకొని మీ ఫోటోకి కింది సైడ్‌లో మంచిగా పెట్టేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ నేనిచ్చిన ఫాంట్ గిట్ట మీకు నచ్చకపోతే, ఈ పిక్సెల్ యాప్ మనమైతే యూజ్ చేస్తున్నాం గదా! దీంట్లో వచ్చేసి చాలా ఫాంట్ అయితే ఉంటది. అందులో మీకు నచ్చిన ఫాంట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా? చూడండి ఇప్పుడు మనకైతే సింపుల్‌గా ఫోటో ఎడిటింగ్ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? మనమైతే ఇప్పుడు ఈ ఫోటోని సేవ్ చేసుకోవాలి. దానికోసం చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో వచ్చేసి పైన మెమరీ కార్డ్ సింబల్ అయితే కనిపిస్తది. దీనిపైన ట్యాప్ ఇచ్చి సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. కింద డిఫాల్ట్‌లోకెళ్ళి వెరీ ఐ పెట్టేసుకొని కింద సేవ్ పైన ట్యాప్ ఇస్తే ఫ్రెండ్స్ ఈ ఫోటో వచ్చేసి మీ ఫోటోలకైతే వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన ప్రతి ఒక్కటి యాప్ లింక్ కానీ బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ కానీ పిఎన్జీస్ కానీ ప్రతి ఒక్కటి మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి డౌన్లోడ్ లింక్ అని ఒక వీడియో మీకు అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఆ వీడియోని వచ్చేసి మీరు అయితే చూసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. అలాగనే ఫోటో ఎడిటింగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగనే మన ఛానల్కి కొత్తగా వస్తే చూడండి ఇక్కడ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది మనకైతే. దానిపైన ట్యాప్ ఇచ్చి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మీకు ఎడిటింగ్ పట్ల ఏదైనా ప్రాబ్లం ఉండి ఏదైనా డౌట్ ఉంటే చూడండి ఇక్కడ వచ్చేసి ఒక నెంబర్ అయితే కనిపిస్తుంది. ఆ నెంబర్కి వచ్చేసి మీరు కాంటాక్ట్ అవ్వండి. అలాగనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.